అవకాశం దొరికితే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని వైసీపీ అధినేత జగన్ కుట్రలు పన్నుతున్నారని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి నిధులివ్వకుండా జగన్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో హార్బర్ పనులు వేగవంతం కావడం, ప్రాజెక్టు పూర్తయ్యే దశకు చేరుకోవడాన్ని జీర్ణించుకోలేకే వైసీపీ వాళ్లు దుష్ప్రచారాలకు తెగబడ్డారని దుయ్యబట్టారు. దేశ రక్షణకు ఉపయోగపడే సాగర్ డిఫెన్స్ సంస్థను తరిమేస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టే ఆయనకు ఎంత దేశభక్తి ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో తన యొక్క కడుపు మంటని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం ఇష్టం లేక వివిధ వర్గాల మధ్యన చిచ్చులు పెట్టే కార్యక్రమానికి మరి కొనసాగిస్తా ఉన్నాడంటే జగన్ బ్రతికే ఒక అరాచకం. జగన్ ఎక్కడో చోట ఏదో ఒకటి అల్లరి సృష్టించాలని ఇవాళ జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో అక్కడ మత్స్యకారులకు చెందకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటానికి, మత్స్యకారులకు స్థానం లేకుండా చేయాలని ఒక దుష్ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఆ పనులు కంప్లీట్ అవ్వకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వెనక్కి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అవునా కాదా? అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పనులు వేగవంతంగా చేస్తుంది. ఇంకా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. అక్కడ 901 మీటర్ల లెంత్లో జెట్టీని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ, ఇవన్నీ కూడా భద్రపరచుకోవడానికి గదులు కానీ, అక్కడ ఒక సొఫిస్టికేటెడ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి వేరే సాగర్ సొసైటీ, సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడానికి, అంటే అక్కడ మత్స్యకారుల్ని రెచ్చగొట్టడానికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజున మరి చూసాం, జీవో నెంబర్ 217, అంటే తరతరాలుగా మత్స్యకారుల హక్కులుగా ఉన్నటువంటి చెరువుల్ని కొట్టేయడానికి నీ అన్యాయాలతో ఆ జీవో నెంబర్ 217 తీసుకొచ్చావు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో నెంబర్ 217ని రద్దు చేశాం. మళ్ళీ మత్స్యకారులకి ఆ భూములు చెందేలాగా చేశాం. మరి ఆ రోజున మొట్టమొదట బ్యాన్ పీరియడ్లో డబ్బులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి వీళ్ళు సముద్రంలో వేట చేయలేకపోతున్నారని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇప్పించాం. వేట నిషేధ సమయంలో 4,000తో స్టార్ట్ అయ్యి ఇవాళ 20,000 రూపాయలు ఇస్తున్నాం.